వాషింగ్ మిషన్ పైన. వాషింగ్ మిషన్ పైన ఎందుకు పెట్టినావు? స్నానం మార్చది, వేరేది పెట్టుకో. బాగుంది ఇది. అప్పం ముద్దాక. హాయ్, నేను క్లాస్కి వెళ్తాయి. ఆన్లైన్. ఆడియో జాయిన్ కావాలి. ఇదేట ఒక నిమిషం. ఏం కనిపిస్తుందమ్మా? ఏం మార్చ అసలే నువ్వు ఇంకా ఎవరు రాలే. పిల్లలు ఊకోండు, కూర్చో. గమ్మునిచ్చిన కచ్చిఫీ తీసుకోవడానికి. సుధీర్, గుడ్ మార్నింగ్. చెప్పే. ఇప్పుడు క్లాస్లో ఉన్నానే, క్లాస్ అయిన తర్వాత చేద్దాం. చేస్తా ఉన్నా నువ్వు. చూసినా. పంపిద్దాం, మన దగ్గర ఏమేమి ఉందో అది పంపిద్దాం. క్లాస్ స్టార్ట్ అవుతుంది. గమ్మునిచ్చింది. ఇదే డిస్టర్బెన్స్ అంటే సైలెంట్గా ఉన్నాను. మా వాళ్ళు వస్తూనే లేదు చూడు. గుడ్ మార్నింగ్. యారో ಹೇಳ್ತಾ గుడ్ మార్నింగ్ యారో ಹೇಳ್ತಾ ఓకే, కనిపిస్తుందమ్మా? హలో, గుడ్ మార్నింగ్. ఓకే, లాస్ట్ క్లాస్లో కంకార్డ్ కంటిన్యూ చేసుకుంటున్నాం. ఇవన్నీ చెప్పేసుకున్నాం. హౌఎవర్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ దట్ ఇది వరకే అయిపోయింది. నౌ విల్ సీ ఇఫ్ సబ్జెక్ట్ ఈస్ ఎ సింగిల్ వర్డ్, ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్. ఒకవేళ సబ్జెక్టు సింగిల్ వర్డ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ రామ కిల్స్ రావణ, ఓకే, రామ కిల్డ్ రావణ, ఇటువంటి ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ సబ్జెక్ట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్, దేర్ మే బి ఎ కన్ఫ్యూషన్. అదే ఫ్రేజ్ అయితే, అంటే మోర్ దాన్ వన్ వర్డ్ ఉన్నప్పుడు ఏది సబ్జెక్టు అని కనుక్కోవడమే కష్టమవుతుంది. దీంట్లో కంకార్డ్లో మెయిన్ ఇష్యూస్ అదే అన్నట్టు, మెయిన్ ప్రాబ్లం అదే అన్నట్టు. ఒక్కసారి ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ సబ్జెక్ట్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఈజీ. యాజ్ ఎ సెంటెన్స్ హ్యాస్ ఎస్విఓ ఆర్ ఎస్విసి phrase,
ఇది స్ట్రక్చర్ అన్నట్టు, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్ వర్బ్ కాంప్లిమెంట్. ఫ్రేజ్ హ్యాస్ ఎంహెచ్క్యూ స్ట్రక్చర్. ఫ్రేజ్ ఏమో ఎంహెచ్క్యూ స్ట్రక్చర్లో ఉంటుంది అన్నట్టు. ఎనీ ఫ్రేజ్ కెన్ బి పార్స్డ్ విత్ దిస్ ఫార్ములా. ఏ ఫ్రేజ్ అయినా సరే మన ఈ ఎంహెచ్క్యూ, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. ఎంహెచ్క్యూ, ఎం అంటే మాడిఫైయర్, హెచ్ అంటే హెడ్ వర్డ్, క్యూ అంటే క్వాలిఫైయర్. దీని ద్వారా మనం పార్సింగ్ అంటే అనాలిసిస్ అన్నట్టు చేయడానికి ఈజీగా ఉంటుంది, హెడ్ వర్డ్ కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఏ ఫ్రేజ్ కెన్ హ్యావ్ హెచ్, ఎంహెచ్, హెచ్క్యూ ఆర్ ఎంహెచ్క్యూ. అంటే ఎంహెచ్క్యూ మూడు ఉండాల్సిన అవసరం లేదు, సింగిల్ వర్డ్ ఉండొచ్చు. సింగిల్ వర్డ్ ఉన్నప్పుడు అది ఓన్లీ హెచ్ అవుతుంది. లేదంటే మాడిఫైయర్ హెడ్ వర్డ్ ఉండొచ్చు, లేదంటే హెడ్ వర్డ్ క్వాలిఫైయర్ ఉండొచ్చు. హెచ్ మాత్రం కామన్, హెచ్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. సో హెచ్కు రెండు ఉండొచ్చు, లేదంటే ఒకటే ఉండొచ్చు. ఓకే, క్వాలిఫైర్ ఉండొచ్చు, మాడిఫైర్ ఉండొచ్చు, లేకపోతే రెండు కూడా కలిపి ఉండొచ్చు. హెచ్ ఈజ్ ఆబ్లిగేటరీ వైల్ ఎంక్యూ ఆర్ ఆప్షనల్. హెచ్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది, ఎంక్యూ మాత్రము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, కానీ సార్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద ఓల్డ్ బాయ్ ఇన్ ద క్లాస్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హెడ్ వర్డ్ అండ్ వాట్ ఈస్ మాడిఫైయర్ అండ్ వాట్ ఈస్ క్వాలిఫైయర్. ద ఓల్డ్ బాయ్ ఇన్ ద క్లాస్లో హెడ్ వర్డ్ ఏమవుతుంది, బాయ్ అవుతుంది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ బాయ్ అండ్ మాడిఫైయర్ ఈస్ ద ఓల్డ్. ఓకే, రెండు పదాలు, రెండు కూడా మాడిఫైయర్సే. దా కూడా మాడిఫైయరే, ఓల్డ్ కూడా మాడిఫైయరే. దెన్ క్వాలిఫైయర్ ఈస్ ఇన్ ద క్లాస్. ద నౌన్ ఫ్రేజ్ హ్యాస్ టూ మోర్ ఎంబెడెడ్ ఫ్రేజెస్. ద ఓల్డ్, మళ్ళీ ద ఓల్డ్ తీసుకున్నట్టు ఇంకా ఇది కూడా ఫ్రేజ్, ద ఓల్డ్ అనేది ఇది హెడ్ వర్డ్ అవుతుంది, ఇది మాడిఫైయర్. ద ఓల్డ్లో హెడ్ వర్డ్ ఇది. ఇన్ ద క్లాస్లో ద హెచ్ అనేది క్లాస్ అవుతుంది, సారీ ద క్లాస్ అవుతుంది, ఎం అనేది ఇన్ అనేది మాడిఫైర్ అవుతుంది. మళ్ళీ ద క్లాస్ తీసుకున్నామంటే హెచ్ అనేది క్లాస్ అనేది హెచ్ అవుతుంది, దా అనేది ఎం అవుతుంది. ఓకే, మాడిఫైర్ అవుతుంది. ఈ విధంగా మనము హెడ్ వర్డ్ని ఈజీగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేసేసాము. మనం చాలా చెప్పుకున్నాం, రూల్స్ అన్నీ కూడా చెప్పేసుకున్నాము. నౌ ఐడెంటిఫై ద సబ్జెక్ట్ అండ్ ద వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇప్పుడు మనం చేయాల్సిందంతా కూడా ఈ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది అని కనుక్కోవాలి. దట్ ఈస్ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ అన్నట్టు. ఓకే, ద గర్ల్ సింగ్స్ వెరీ వెల్. ద గర్ల్ సింగ్స్ వెరీ వెల్. సో దీంట్లో ఫస్ట్ వర్బ్ కనుక్కుందాం. సో వర్బ్ ఏది కనుక్కుంటే దాని ముందు ఉండేది సబ్జెక్ట్. జనరల్గా దాని ముందే ఉంటుంది, ఎక్సెప్ట్ దేరు, హియరు అన్న రెండు పదాలు, లేకపోతే దిస్సు, దట్టు అటువంటి పదాలకు మాత్రమే సబ్జెక్ట్ వర్బ్ తర్వాత ఉంటుంది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సబ్జెక్ట్ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్బ్. సో వర్బ్ను మనం కనుక్కున్నామంటే సబ్జెక్ట్ని కనుక్కోవడం ఈజీ అన్నట్టు. చూడండి, ద గర్ల్ సింగ్స్ వెరీ వెల్ అన్నప్పుడు సింగ్స్ అనేది వర్బ్ అవుతుంది, సింగ్స్ అనేది వర్బ్ అవుతుంది. సో దాని ముందు ఏముంది, ద గర్ల్ ఉంది. మళ్ళీ వన్స్ అగైన్ హెడ్ వర్డ్ క్వాలిఫై ఎంహెచ్క్యూ తీసుకున్నామంటే ద అనేది మాడిఫైర్ అవుతుంది, గర్ల్ అనేది సబ్జెక్ట్ అది. సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్, గర్ల్ అనేది సబ్జెక్ట్ అది. సో ఇప్పుడు మనం చూడాల్సింది గర్ల్ సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా. దాని ప్రకారం వర్బుకు సింగులర్ ఉండాలన్నా, ప్లూరల్ ఉండాలనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా ఇది మీకు? హలో, ఆర్ యూ లిజనింగ్? ఓకే, రైట్, విల్ కంటిన్యూ. ద గర్ల్ సింగ్స్ వెరీ వెల్, సింగ్స్ అనేది వర్బ్ అయితే దాని ముందు ఉన్నది సబ్జెక్ట్. ఓకే, నౌన్ ఫ్రేజ్ అని కూడా అంటాం. అయితే ఇక్కడ సబ్జెక్ట్లో రెండు పదాలు ఉన్నాయి. రెండు పదాల్లో ఏది మనకి ఇంపార్టెంట్, గర్ల్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద. దెన్ లెట్స్ గో టు ద సెకండ్ సెంటెన్స్. ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్ రిటైర్స్ అట్ 65. చూడండి ఇక్కడ. సో వర్బ్ ఏమవుతుంది, రిటైర్స్ అవుతుంది. ఏమవుతుంది, రిటైర్స్. ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్ రిటైర్స్ అట్ 65. రిటైర్స్ అనేది వర్బ్ అవుతుంది, దాని ముందు ఉన్నదంతా కూడా సబ్జెక్ట్ అనే అనుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్ట్, బట్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఫ్రేజ్గా ఉంది, ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్. దీంట్లో హెడ్ వర్డ్ ఏది, మనం సుప్రీం అయితే కాదు, కోర్టు. మనం కోర్టు గురించి మాట్లాడతాం, ఎందుకంటే కోర్టు డజన్ రిటైర్. ఎవరు రిటైర్ అవుతున్నారు, జడ్జి రిటైర్ అవుతున్నారు. ఏ జడ్జి రిటైర్ అవుతున్నాడు, ఏ సుప్రీం కోర్టు జడ్జి రిటైర్ అవుతుంది. కాబట్టి మనకు హెడ్ వర్డ్ వచ్చి జడ్జి అవుతుంది. సో జడ్జి ఈస్ సింగులర్, సో వీ హ్యావ్ యాడెడ్ yes to the verb. Then the survey covering 50 villages reveals interesting facts. ఇది చాలా పెద్ద పదం ఉంది. Then what is verb here, reveals. reveals అనేది verb అవుతుంది, రివీల్స్ అనేది వర్బ్ అవుతుంది. సో ద వర్బ్ ముందంతా కూడా సబ్జెక్ట్ అవుతుంది, ఇదంతా కూడా సబ్జెక్టే. అయితే మళ్ళీ మనకు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద హెడ్ వర్డ్. అంటే ఏది ఇంపార్టెంట్, దేని గురించి మాట్లాడుతున్నాము, విలేజెస్ గురించి మాట్లాడుతున్నామా, సర్వే గురించి మాట్లాడుతున్నామా. రివీల్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఏది రివీల్స్ అవుతుంది, సర్వే రివీల్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ లేకపోయినా కూడా అర్థం వచ్చేస్తుంది.
ద సర్వే రివీల్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. కాబట్టి సర్వే అనేది హెడ్ వర్డ్ అవుతుంది, ఇది ఎం అంటే మాడిఫైర్ అవుతుంది, ఇది క్వాలిఫైర్ అవుతుంది. సో ఇది సబ్జెక్ట్ మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. దెన్ నెక్స్ట్ వన్ చూడండి, ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఈజ్ వెరీ లాంగ్. ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఈజ్ వెరీ లాంగ్. చూడండి ఇక్కడ వర్బ్ అనేది ఈజ్ అవుతుంది. మరి సబ్జెక్ట్ ఐటమ్సా లిస్టా, దేని గురించి మాట్లాడుతున్నాం? ఏది లాంగ్ ఉంది? ఐటమ్స్ లాంగ్ ఉందా, లిస్ట్ లాంగ్ ఉందా? లిస్ట్ ఈజ్ లాంగ్. సో లిస్ట్ ఈజ్ హెడ్ వర్డ్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ లిస్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి లిస్ట్ అవుతుంది, సబ్జెక్ట్ వచ్చి హెడ్ వర్డ్ వచ్చి లిస్ట్ అవుతుంది. సో ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఈజ్ వెరీ లాంగ్. దెన్ ద మేనేజర్ ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ who spends a lot of time in the office. చూడండి, ద మేనేజర్ ఈజ్ ఏ హార్డ్ వర్కర్ హూ స్పెండ్స్. ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి మెయిన్ క్లాస్ ఉంది, ఇంకోటి సబార్డినేట్ క్లాస్ ఉంది. మెయిన్ క్లాస్ ఏది? ద మేనేజర్ ఈజ్ ఏ హార్డ్ వర్కర్, వీటికి అయిపోతుంది. ఓకే, హూ స్పెండ్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఆఫీస్ అనేది సబార్డినేట్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. నౌ విల్ సీ వాట్ ఈస్ సబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ వర్బ్. సో ద ఫస్ట్ వన్ తీసుకున్నా అంటే వర్బ్ వచ్చి బీ ఫామ్ ఈజ్. ఓకే, సో ఈజ్ కాబట్టి దీంట్లో సబ్జెక్ట్ రెండు పదాలు ఉన్నాయి, ద మేనేజర్, దాని ఆర్టికల్ కాబట్టి ఇట్ ఈస్ ఎ మాడిఫైయర్. మేనేజర్ ఈజ్ సబ్జెక్ట్. సో మేనేజర్ సింగులర్ ఉంది కాబట్టి ఇది కూడా మనం సింగులర్ బీ ఫామ్ తీసేసుకున్నాం. నా విల్ కమ్ టు దిస్ వన్, హూ స్పెండ్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఆఫీస్ అన్నప్పుడు ఇక్కడ వర్బ్ వచ్చి స్పెండ్స్ ఉంది. మరి దీనికి సబ్జెక్ట్ ఏదంటే హూ. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. హూ కెన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్. ఓకే, ఫర్ కాబట్టి ఇది దేనికి సంబంధించి అంటే మేనేజర్. సో మేనేజర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది దీనికి కూడా. ఈ స్పెండ్స్కు మేనేజరే సబ్జెక్ట్ అవుతుంది. ఏ విధంగా అంటే స్పెండ్స్కు డైరెక్ట్ సబ్జెక్ట్ వచ్చి హూ, ఇండైరెక్ట్ సబ్జెక్ట్ వచ్చి మేనేజర్. ఎందుకంటే హూ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మేనేజర్. ఒకవేళ ఇలా ఉండింది అనుకోండి, ద మేనేజర్స్ ఉండింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ద మేనేజర్స్ ఆర్ హార్డ్ వర్కర్స్. ద మేనేజర్స్ ఆర్ హార్డ్ వర్కర్స్ హూ స్పెండ్. ఇప్పుడు ఇక్కడ సింగులర్ రాదు, ప్లూరల్ వస్తుంది. హూ స్పెండ్, ఎందుకంటే హూ అనేది ఇక్కడ మేనేజర్స్ అవుతుంది, హూ అనేది మేనేజర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈవెన్ దో ఈ సెంటెన్స్లో ఈ క్లాజ్లో సబ్జెక్ట్ హూ అయినప్పటికీ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. దట్ మీన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ అదర్ వర్డ్. కాబట్టి హూ ఈజ్ రిలేటెడ్ టు మేనేజర్. ఒకవేళ మేనేజర్స్ ఉంటే అప్పుడు ఇది ప్లూరల్ అయిపోతుంది, హూ అనేది ప్లూరల్ అయిపోతుంది. ఓకే, ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అది ఏ పదానికి రిలేట్ అయ్యింది, ఆ పదం సింగులరా ప్లూరలా అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ వచ్చి మేనేజర్, వర్బ్ వచ్చి ఈజ్. నెక్స్ట్ సబార్డినేట్ క్లాస్లో హూ అనేది సబ్జెక్ట్, హూ అనేది సబ్జెక్ట్. అయితే ఇండైరెక్ట్ గా సబ్జెక్ట్ ఏది? మేనేజర్. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనము సింగులరే వాడాం. నెక్స్ట్ వన్, దేర్ వర్ మెనీ ఇంపార్టెంట్ లీడర్స్ అట్ ద మీటింగ్. చూడండి, దేర్ వర్ మెనీ ఇంపార్టెంట్ లీడర్స్. చూడండి, ఎప్పుడుగా నేను చెప్పాను మీకు, దేర్ కానీ హియర్ కానీ వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది వర్బు తర్వాత ఉంటుంది. దేర్ కానీ హియర్ కానీ వచ్చినప్పుడు ఇది మనం ఆల్రెడీ రూల్ ఒకటి చెప్పుకున్నాం. కాబట్టి దేర్ అనేది సింగులర్ కాదు, ప్లూరల్ కాదు. దేర్ వర్ వచ్చింది ఇక్కడ. మరి దేర్ వర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సబ్జెక్ట్ దీని తర్వాత వచ్చింది. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? మెనీ ఇంపార్టెంట్ లీడర్స్. ఈ మూడు పదాలు కలిపి సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ వన్స్ అగైన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హెడ్ వర్డ్. సో హెడ్ వర్డ్ ఏమవుతుంది ఇక్కడ? లీడర్స్ అవుతుంది. సో మెనీ ఇంపార్టెంట్ అనేది మాడిఫైయర్స్ అవుతుంది. ముందున్నవన్నీ కూడా మాడిఫైయర్స్, వెనకున్నవన్నీ కూడా క్వాలిఫైయర్స్. సో లీడర్స్ అనేది ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ వర్ వచ్చింది. ఇక్కడ లీడర్ ఉంది అనుకోండి, దేర్ వాస్ వస్తుంది. ఓకే, దేర్ వాస్ అన్ ఇంపార్టెంట్ లీడర్ అని వస్తుంది. కానీ ఇక్కడ లీడర్స్ ఉంది కాబట్టి ఇక్కడ వర్ వచ్చింది. ఓకే, దేర్ వాజ్ అన్ ఇంపార్టెంట్ లీడర్ అని చెప్పొచ్చు మనం. లీడర్ ఉంటే వాజ్ వస్తుంది, లీడర్స్ ఉంది కాబట్టి మనకేమొస్తుంది? వర్ వస్తుంది అట్ ద మీటింగ్. సో సబ్జెక్ట్ వచ్చి దేర్ అంటే ఎవరు? లీడర్స్. వర్బ్ ఏమొచ్చింది? వర్ వచ్చింది, ప్లూరల్. ఓకే, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ బీ ఫార్మ్ ప్లూరల్ వచ్చింది. దెన్ ఎవ్రీ వన్ ఇన్ ద గ్రూప్ ఈజ్ వెల్కమ్ టు గివ్ సజెషన్స్. చూడండి, ఎవ్రీ వన్ కానీ ఈచ్ కానీ ఇటువంటి పదాలు ఉన్నప్పుడు దాన్ని సింగులర్ గానే కన్సిడర్ చేస్తామని మనకు ఒక రూల్ ఉంది కదా. ఓకే, ఎవ్రీ వన్ కానీ ఈచ్ వన్ కానీ ఇటువంటివి వచ్చినప్పుడు. సో ఇక్కడ గ్రూప్ అనేది ఉంది, గ్రూప్ కూడా యాక్చువల్గా సింగులరే అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ హెడ్ వర్డ్ వచ్చి ఎవ్రీ వన్. కాబట్టి ఎవ్రీ వన్ సింగులర్ కాబట్టి
మనం ఇక్కడ ఈజ్ అనేది తీసుకున్నాం. ఎవ్రీ వన్ ఇన్ ద గ్రూప్ ఈజ్ వెల్కమ్ టు గివ్ సజెషన్స్. సో సబ్జెక్ట్ వచ్చి ఎవ్రీ వన్ అవుతుంది, వర్బ్ వచ్చి ఈజ్ అవుతుంది. దెన్ హిస్ మెటిక్యులస్ డేటా అమేజెస్ ఎవ్రీ వన్. హిస్ మెటిక్యులస్ డేటా అమేజెస్ ఎవ్రీ వన్. ఇక్కడ వర్బ్ ఏమవుతుంది? అమేజెస్ అంటే ఆశ్చర్యపరచడం, అమేజింగ్ అంటే ఆశ్చర్యపరచడం, అమేజెస్. ఏది అమేజెస్? మెటిక్యులసా హిస్సా? డేటా. వీఆర్ టాకింగ్ అబౌట్ డేటా అండ్ దిస్ హిస్ మెటిక్యులస్ అనేది అడ్జెక్టివ్స్ అంటే మాడిఫైయర్స్ అన్నట్టు. సో డేటా అమేజెస్ ఎవ్రీ వన్. ఓకే, డేటా అమేజెస్ ఎవ్రీ వన్ కాబట్టి మనకు డేటా అనేది సబ్జెక్ట్ అవుతుంది. సిన్స్ డేటా అనేది సింగులర్గా తీసుకుంటాం కాబట్టి అమేజెస్ అనేది మనం వర్బుకి ఎస్ ఫామ్ చేర్చడం జరిగింది. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ ద సెలబ్రేషన్స్ we all sat outside in the hot sun. ఓకే, చూడండి, డ్యూరింగ్ ద సెలబ్రేషన్స్ ఇది ఏ మాత్రం కూడా సబ్జెక్టు కాదు, ఇది ఓన్లీ అడ్వర్బియల్. దీన్ని ఏమంటారు? అడ్వర్బియల్. అంటే యాక్చువల్గా దీన్ని చివర్లో కూడా పెట్టుకోవచ్చు. we all sat outside in the hot sun during the celebrations అని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక్కోసారి మనం దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకొని వస్తాం. ఇలా తీసుకొని వచ్చినప్పుడు దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మెయిన్ వర్బ్ ఏమవుతుంది? శాట్ అవుతుంది. ఎవరు కూర్చున్నారు? వి ఆల్. మరి ఆల్ వి ఆ సబ్జెక్టు అంటే వి అవుతుంది. ఇది ఆల్ అనేది ఇట్ ఈజ్ ఎంఫసైజర్ అంట, ఎంఫసైజ్ చేస్తున్నాం అంటే మేమందరము, మేము అనేది ఇక్కడ ఇంపార్టెంట్, వి అనేది సబ్జెక్ట్. సో వి అనేది ప్లూరల్ కాబట్టి యాక్చువల్గా సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకు సింగులర్ వచ్చినా ప్లూరల్ వచ్చినా శాట్ అనే వస్తుంది. హీ శాట్ అవుట్ సైడ్ వస్తుంది, దే శాట్ అవుట్ సైడ్ వస్తుంది. సో ఇట్ డజంట్ యాక్చువల్లీ ఇంపాక్ట్. ఈ సెంటెన్స్లో సింగులర్ ప్లూరల్ ఇంపాక్ట్ అనేది లేదన్నట్టు. ఒకవేళ సింగులర్ వచ్చి సింపుల్ ప్రెసెంట్ అయితే అప్పుడు వి ఆల్ సిట్ అని ఉండేది, సిట్స్ అనేది కాదు, ఎందుకంటే వి అనేది ప్లూరల్ కాబట్టి సిట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద లేసెస్ ఆన్ ది షూస్ నెవర్ స్టే టైడ్. చూడండి, లేసెస్ ఆన్ ది షూస్ ఇది మొత్తం సబ్జెక్ట్ అవుతుంది. వర్బ్ ఏంది? ఇది స్టే. వర్బ్ ఏమి? స్టే. ఓకే, నెవర్ స్టే అంటే ఇది దీన్ని మళ్ళీ నెగిటివ్ మార్కర్ అంటాం. నెగిటివ్ మార్కర్, వర్బ్కి నెగిటివ్ మార్కర్, అడ్వర్బ్ అవుతుంది ఇది కూడా. సో ఇక్కడ సబ్జెక్ట్ మొత్తం ద లేసెస్ ఆన్ ది షూస్ అన్నప్పుడు వాట్ ఈస్ అ హెడ్ వర్డ్? నాట్ షూస్. వీఆర్ టాకింగ్ సార్ మీ వాయిస్ వస్తలేదు సార్. సార్ వాయిస్ వస్తలేదు సార్. సార్ మీ వాయిస్ వస్తలేదు సార్.
హలో, ఇప్పుడు వస్తుంది వినిపిస్తుందా? సార్, వస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది సార్, వినిపిస్తుందా మంచిగా? ఓకే రైట్. వినిపిస్తుంది. ఓకే రైట్. ఓకే, వేర్ ఆర్ వి? యా, దేర్ వర్ మెనీ ఇంపార్టెంట్ లీడర్స్. ఇది అయిపోయింది కదా. ఓకే, ఎవ్రీ వన్ ఇన్ ద గ్రూప్ ఈజ్ వెల్కమ్ టు గివ్ సజెషన్స్. ఎవ్రీ వన్, ఆర్ ఇది కూడా అయిపోయింది. మెటికులస్ డేటా 10th అయిపోయింది. సార్, 10th 10th వన్. ఓకే, ద లేసెస్ ఆన్ ది షూస్. లేసెస్ అనేది వీఆర్ టాకింగ్ అబౌట్ లేసెస్. సో లేసెస్ అనేది మనకి ఇక్కడ ప్లూరల్ అయింది కాబట్టి మన వర్బు సింగులర్ తీసుకున్నాం. నెవర్ స్టే, స్టేస్. ఒకవేళ సింగులర్ అయితే స్టేస్ అని వచ్చేది, స్టే వచ్చింది. దెన్ ద లాస్ట్ వన్ ఈస్ ద టెంప్టేషన్ ఈస్ టు ట్రీట్ చిల్డ్రన్ యాజ్ దో దే డోంట్ నో ఎనీథింగ్. ఇక్కడ వన్స్ అగైన్ చూడండి, ఇక్కడ రెండు, ఒకటి మెయిన్ క్లాస్ ఉంది, ఒకటి సబార్డినేట్ క్లాస్ ఉంది. ఓకే, సో వీ హ్యావ్ టు సీ, రెండింటిని మనం చూసుకోవాలి. ద టెంప్టేషన్ ఈజ్, సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి ద టెంప్టేషన్. సో ఇక్కడ దా అనేది మాడిఫైడ్ తీసుకున్నా అంటే సబ్జెక్ట్ అనేది టెంప్టేషన్ అవుతుంది, వర్బ్ అనేది ఈజ్ అవుతుంది. దెన్ యాజ్ దో దే డోంట్ నో ఎనీథింగ్, దే డోంట్ నో ఎనీథింగ్. ఇక్కడ దే ప్లూరల్ ఉంది చూడండి, దే అనేది ప్లూరల్ ఉంది కాబట్టి మనం డోంట్ అన్నాం. అదే సింగులర్ ఏంటే డజంట్ అని ఉండేది, సింగులర్ ఏంటే డజంట్ అని ఉండేది. ఓకే, సో దే డోంట్ నో ఎనీథింగ్. సో సబ్జెక్ట్ వచ్చి టెంప్టేషన్, వర్బ్ ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో దే వచ్చే సబ్జెక్ట్ అవుతుంది, వర్బ్ వచ్చి డోంట్ అవుతుంది. ఓకే, ఇది మెయిన్ వర్బ్, నో అనేది మెయిన్ వర్బ్, ఇది సబార్డినేట్ వర్బ్. ఎప్పుడు కానీ ఈ టెన్స్ మార్కర్స్ అంటే సింగులర్ ప్లూరల్ మార్కర్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్కే ఉంటుంది, మెయిన్ వర్బ్కు ఉండదు. హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు మెయిన్ వర్బ్కు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, మై ఫాదర్ అండ్ మై మదర్ ఆర్ అటెండింగ్ ద మీటింగ్. మై ఫాదర్ అండ్ మై మదర్ ఆర్ అటెండ్. చూడండి, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అండ్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్. ఇంతవరకు మనం లాస్ట్ దాంట్లో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది అని మాత్రమే ఐడెంటిఫై చేసాం. బట్ నౌ వీ హ్యావ్ లిటిల్ బిట్ ఫార్వర్డ్. రెండు పదాలు ఇచ్చాడు ఇక్కడ, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ విచ్ వర్బ్ ఈస్ కరెక్ట్. మై ఫాదర్ అండ్ మై మదర్, చూడండి అండ్ వచ్చింది, రెండు సబ్జెక్టులు ఉన్నాయి. రెండు సబ్జెక్టులు ఉండి అండ్తో జాయిన్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ ప్లూరల్, ఇట్ బికమ్స్ ప్లూరల్. సో వీ హ్యావ్ టు యూస్ ఆర్. ఓకే, అదే ఇక్కడ ఆర్ ఉండింది అనుకోండి, మై ఫాదర్ ఆర్ మై మదర్ ఉండింది అనుకోండి, అప్పుడు ఈజ్ అయిపోతుంది. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అండు బదులు ఆరు ఉండింటే ఇక్కడ సింగులర్ వర్బ్ తీసుకుంటాం, ఈజ్ తీసుకుంటాం. బట్ హియర్ వీ హ్యావ్ ప్లూరల్ వర్బ్, ప్లూరల్ వర్బ్ ఉంది కాబట్టి, సారీ అండ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ వర్బ్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్, నో బడీ. సో నో బడీ, నో అని వచ్చినా కూడా మనం సింగులర్ తీసుకోవాలని ఒక రూల్ వచ్చింది అన్నట్టు. సో నో బడీ అన్నప్పుడు సింగులర్ వర్బ్ తీసుకుంటాం, నోస్ తీసుకుంటాం. నో అనేది ప్లూరల్ వర్బ్. ఓకే, దెన్ ద న్యూస్, న్యూస్ అనేది చూడండి ఇట్ ఈస్ ఎండింగ్ విత్ ఎస్, కానీ న్యూస్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ సింగులర్. ఒకసారి మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అన్నట్టు. ఇది న్యూస్ ప్లూరల్ ఎస్ ఉంది కదా, ఆ ప్లూరల్ ఏమో అనుకొని ఆర్ పెట్టేదానికి అవకాశం ఉంది. బట్ రిమెంబర్, న్యూస్ ఈజ్ ఆల్వేస్ సింగులర్, ఆల్వేస్. అది ఒక్క పీస్ ఆఫ్ న్యూస్ ఉన్నా ఒకటే, 10 న్యూస్లు ఉన్నా ఒకటే, న్యూస్ న్యూసే. ఒక సింగిల్ ఉంటే న్యూ అనం, న్యూసే, ఆ పదమే న్యూస్. సో ఈజ్ అనేది వాడతాం ఇక్కడ. ద మేనేజ్మెంట్ డాష్ నో హౌ టు ట్రీట్ టీచర్స్. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది, మేనేజ్మెంట్ అవుతుంది, ద మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఈజ్ సింగులర్. డోంట్ నో, డోంట్ నో రాదు. ఓకే, డోంట్ నో కదా సార్, రాదు. మేనేజ్మెంట్ సింగులర్ అయితే, సింగులర్ వచ్చినప్పుడే కదా ఎస్ యాడ్ చేస్తాం మనము. ప్లూరల్ అయితే మనము డోంట్ అంటాం. ఓకే, ప్లూరల్ వర్బ్ వాడతాం. బట్ మేనేజ్మెంట్ ఈజ్ సింగులర్, మేనేజ్మెంట్ ఈజ్ సింగులర్. సో డజంట్ నో హౌ టు ట్రీట్ టీచర్స్. దెన్ 500 రూపీస్, ఇది కూడా మీకు చెప్పాను, ఒక యూనిట్ వచ్చినప్పుడు లీటర్స్ కానీ కేజీస్ కానీ వచ్చినప్పుడు దాన్ని సింగులర్ గానే ట్రీట్ చేస్తాం. ఈవెన్ దో ఇట్ ఈస్ 500, ఈవెన్ దో ఇట్ ఈస్ 500 అయినప్పటికీ కూడా ఇది సింగులర్ అవుతుంది. 500 రూపీస్ ఈస్ అట్ 7. సార్ సెంటెన్స్ తప్పు ఉంది. అవును, ఏదో సెంటెన్స్ అది థర్డ్ ఉంది సార్, అది ద న్యూస్ ఈజ్ ఎట్ 7 దే ఉంది. అరే ఒక్క నిమిషం ఆగురా, మరి అంత మాట్లాడాకు ఎక్కువ, నాకు తెలుసు. అది సార్ థర్డ్, థర్డ్ థర్డ్ ఏమైంది చెప్పు, ఏమైంది?
అదే సార్ థర్డ్ది ద న్యూస్ ఇస్ ఎట్ 7 అని ఎస్ చేస్తాను అదే ఎస్ విషయం కింద ఇట్లా. అదే ఇక్కడ కాపీ అయింది. నాకు అర్థమైంది. నువ్వు అంత లోపల తొందరపడాకు. ఓకే. ఇక్కడ వేరే ఏదో ఉండాలి. నేను ఏదో పొరపాటున అది టైప్ చేయడంలో పొరపాటు చేసినాను. ఇట్స్ ఓకే. బట్ దీన్ని వదిలిపెట్టేసేయండి. 500 రూపీస్ ఈజ్ వస్తుంది. 500 రూపీస్ ఈజ్ అనేది వస్తుంది కానీ 500 రూపీస్ ఆర్ అనేది రాదు. దెన్ దేర్ డాష్ 10 బుక్స్ ఇన్ దట్ బాక్స్. చూడండి ఇక్కడ దేర్ వచ్చింది. దేర్ వచ్చినప్పుడు మీకు చెప్పాను సబ్జెక్టు వర్బు తర్వాత ఉంటుంది. సబ్జెక్టు వర్బు తర్వాత ఉంటుంది. సో వర్బు తర్వాత ఏముంది? 10 బుక్స్ ఇన్ దట్ బాక్స్. ఇది మొత్తం కూడా సబ్జెక్ట్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ప్లూరల్ హియర్? వాట్ ఈస్ సబ్జెక్ట్ హియర్? బుక్స్ అవుతుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ బుక్స్. వీఆర్ టాకింగ్ అబౌట్ బుక్స్. ఇది 10 అనేది మాడిఫైయర్, ఇన్ దట్ బాక్స్ అనేది క్వాలిఫైర్ అవుతుంది. సో బుక్స్ ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ వర్ అనేది వాడాం. వర్ అనేది వాడినాం. ఈచ్ వన్ ఆఫ్ దోస్ బుక్స్ ఈజ్ ఏ క్లాసిక్. చూడండి మళ్ళీ ఈచ్ వన్ కానీ, నో వన్ కానీ, ఎవ్రీబడి కానీ ఇటువంటి పదాలు వచ్చినప్పుడు దాన్ని సింగులర్గానే తీసుకుంటామని నేను చెప్పాను. ఓకే. ఈచ్ వన్, వన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సో ఈజ్ అనేది తీసుకున్నాం. ద ఫిల్మ్ ఇంక్లూడింగ్ ఆల్ ద అడ్వర్టైజ్మెంట్స్ టేక్స్ అబౌట్ 3 hours టు వాచ్. చూడండి ఇక్కడ దీంట్లో సబ్జెక్ట్ ఏదో జాగ్రత్తగా గమనిద్దాం. ఇది ఇంక్లూడింగ్ ఆల్ ద అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ అడ్జంక్ట్. ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫిలిం. ఫిలింకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో యాక్చువల్లీ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అడ్వర్టైజ్మెంట్స్. అడ్వర్టైజ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి మాట్లాడుతున్నాము? ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నాం. ఫిలిం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫిల్మ్ అనేదే సబ్జెక్ట్ అవుతుంది. సో ఫిలిం సింగులర్ కాబట్టి వర్బు కూడా సింగులరే ఉండాలి. వర్బు కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. దీని ముందర అడ్వర్టైజ్మెంట్స్ ప్లూరల్ ఉంది కదా అని అనుకున్నామంటే మనం తప్పు చేస్తాం. సో జాగ్రత్తగా గమనించాలి. ఏది సబ్జెక్ట్ ఏది అని గమనించాలి. ఇప్పుడు ఒక్కోసారి ఇట్లా వస్తున్నాడు, ద టీచర్ అలాంగ్ విత్ హిస్ స్టాఫ్, అలాంగ్ విత్ హిస్ స్టాఫ్ అన్నప్పుడు ద ప్రిన్సిపాల్ అలాంగ్ విత్ హిస్ లెక్చరర్స్, అలాంగ్ విత్ హిస్ 10 లెక్చరర్స్ అనింది అనుకోండి. అలాంగ్ కానీ ఇంక్లూడింగ్ కానీ ఇటువంటి పదాలు వచ్చినప్పుడు దాన్ని మనం కన్సిడర్ చేయము. ఫస్ట్లో ఏది ఉంటుంది? ప్రిన్సిపాల్ సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బ్ కూడా సింగులరే ఉంటుంది. ఫిలిం సింగులర్ కాబట్టి ఇక్కడ కూడా సింగులరే ఉంటుంది. ఓకే. ఒకవేళ ఇలా ఉండింది అనుకోండి, ద అడ్వర్టైజ్మెంట్స్ అలాంగ్ విత్ ద ఫిలిం, ద అడ్వర్టైజ్మెంట్స్ ఇంక్లూడింగ్ ద ఫిలిం ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ ప్లూరల్ అవుతుంది. ఎందుకంటే మనం సబ్జెక్ట్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జాగ్రత్తగా ఇది మనం ఆ సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడంలోనే మొత్తం ఈ కంకార్డ్లో ఉన్నదంతా ఒకటే, సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడం. వన్స్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద సబ్జెక్ట్ కరెక్ట్లీ యూ వోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్. ఓకే. దెన్ లాస్ట్ నైన్త్ వన్, సివిక్స్ వాస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఇటువంటి సివిక్స్ మళ్ళీ సేమ్ ఇక్కడ ఇంతకుముందు న్యూస్ వచ్చింది కదా, సేమ్ అదేవిధంగా సివిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కొన్ని పేర్లు ఎస్తో ఎండ్ అవుతూ ఉంటాయి, ఎస్తో ఎండ్ అవుతుంటాయి. అంత మాత్రాన అది ప్లూరల్ అని అనుకోవడం మాత్రం పొరపాటే. జనరల్గా ఎవరు చేయరు, కొంతమంది స్టూడెంట్స్ అలా అనుకోవడం ఎస్ ఉంది కాబట్టి మనం ప్లూరల్ వాడదాము అనేటటువంటి పొరపాటు మాత్రం చేయకండి. సివిక్స్ అనేది సబ్జెక్ట్ పేరు కాబట్టి ఇది సింగులర్గానే మనం ట్రీట్ చేయాలి. దెన్ ఆర్ దేర్ సిజర్స్ అట్ హోమ్. చూడండి వన్స్ అగైన్ దేర్ వచ్చినప్పుడు వర్బు తర్వాత వస్తుంది, ఇక్కడ దేర్ వచ్చింది. ఓకే. దేర్ ఆర్, యాక్చువల్గా దీన్ని మామూలు సెంటెన్స్ చేసుకుని క్వశ్చన్ కాకుండా మామూలు సెంటెన్స్ చేసుకుంటే ఎలా అవుతుంది? దేర్ ఆర్ సిజర్స్ అట్ హోమ్, దేర్ ఆర్ సిజర్స్ అట్ హోమ్. సో సిజర్స్ అనేది ఎప్పుడు ప్లూరల్గానే కన్సిడర్ చేస్తాం. సిజర్ అనేది ఒకవేళ సిజర్ అని చెప్పలేం. సిజర్స్ ఎప్పుడు 2 parts ఉంటుంది, 2 parts కలిస్తేనే సిజర్స్ అవుతుంది. సో దాన్ని ఎప్పుడు కూడా మనం ప్లూరల్గానే కన్సిడర్ చేస్తాం. సో ఆర్ దేర్ సిజర్స్ అట్ హోమ్, ఆర్ దేర్ సిజర్స్ అట్ హోమ్. అండ్ దిస్ వన్, నెక్స్ట్ వన్, wrong sentence, corrected sentence. Correct the verbs in the following sentences to make them agree with the subjects. సో ఇక్కడ మనకు తప్పు సెంటెన్స్ ఇచ్చారు, దాన్ని కరెక్ట్ చేయాలి. ఓకే. ముఖ్యంగా ఈ తప్పులు ఎక్కడ జరిగినాయంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లోనే జరిగింది, అంటే కంకార్డ్లోనే తప్పులు జరిగినాయి. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్లీ ఫైండ్ అవుట్ వేర్ మిస్టేక్ హ్యాస్ గాన్ అండ్ కరెక్ట్ ఇట్. రమేష్ అండ్ రాబర్ట్ ఈజ్ గుడ్ ఫ్రెండ్స్. సో సేమ్ మిస్టేక్ అన్నట్టు, రమేష్ అండ్ రాబర్ట్, అండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లూరల్ ఉండాలి. సో ఈజ్ బదులు ఏముండాలి? ఆర్ ఉండాలి. రమేష్ అండ్ రాబర్ట్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, రమేష్ అండ్ రాబర్ట్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్.
దెన్ ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ సమ్ వర్క్ ఎక్స్పీరియన్స్. చూడండి, ఈచ్ ఆఫ్ అస్ అన్నప్పుడు మనం singular గా తీసుకుంటాం, కానీ ఇక్కడ వర్బ్ ప్లూరల్ తీసుకున్నాం. హ్యావ్ అనేది ప్లూరల్ తీసుకున్నాం, నాట్ హ్యావ్. హ్యాస్ అనేది తీసుకోవాలి. ఏం తీసుకోవాలా? హ్యాస్. ఈచ్ ఆఫ్ అస్ హ్యాస్ సమ్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఈచ్ ఆఫ్ అస్ హ్యాస్ సమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. హియర్ ఈజ్ మై కార్ కీస్. చూడండి, హియర్ కానీ దేర్ కానీ వచ్చినప్పుడు సబ్జెక్ట్ తర్వాత వస్తుందని మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మై కార్ కీస్, ఇక్కడ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ కార్, వీఆర్ టాకింగ్ అబౌట్ కీస్. కీస్ ఇక్కడ ఉన్నాయి, కార్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పడం లేదు, కీస్ ఇక్కడ ఉన్నాయి. కీస్ అనేది ప్లూరల్ అవుతుంది. సో హియర్ ఆర్ మై కార్ కీస్, హియర్ ఆర్ మై కార్ కీస్. దెన్ మై పేర్ ఆఫ్ ప్యాంట్స్ రిక్వైర్స్ స్టిచ్చింగ్. మై పేర్ ఆఫ్ ప్యాంట్స్. చూడండి, ప్యాంట్స్ ఇంతకుముందు సిజర్స్ వచ్చింది కదా, సిజర్స్ కానీ ప్యాంట్స్ కానీ ఇట్లా 2 పార్ట్స్ ఉండేటివి. 3 ప్యాంట్స్ అంటే రెండు కాళ్ళు ఉంటాయి కదా. సో అటువంటి వాటికి అన్ని కూడా ఎస్ అనేది ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సిడర్డ్ ప్లూరల్. అండ్ దే ఆర్ ఆల్వేస్ కన్సిడర్డ్ ప్లూరల్. దేర్ ఈస్ నో సింగులర్ ఫర్ ప్యాంట్స్. ప్యాంట్స్కి సింగులర్ అనేది ఉండదు. ఈవెన్ దో అది ఒక్క ప్యాంట్ అయినప్పటికీ, ప్యాంటు ఒకటే కానీ దానికి భాగాలు 2 ఉంటాయి. సిజర్స్ ఒక్కటే కానీ దానికి 2 భాగాలు ఉంటాయి. ఈ ట్రౌజర్స్ కూడా ఒకటే కానీ దానికి 2 భాగాలు ఉంటాయి. అటువంటి వాటిని ఎప్పుడు మనం ప్లూరల్ గానే కన్సిడర్ చేస్తాం. అంటే దేర్ ఈస్ నో సింగులర్ ఫర్ ప్యాంట్స్, దేర్ ఈస్ నో సింగులర్ ఫర్ సిజర్స్, దేర్ ఈస్ నో సింగులర్ ఫర్ ట్రౌజర్స్. ఇవి ఎప్పుడు కూడా మనం ప్లూరల్ గానే కన్సిడర్ చేస్తాం కాబట్టి ప్లూరల్ వర్బే వాడాలి. సో మై పేర్ ఆఫ్ ప్యాంట్స్ రిక్వైర్, ఏమొస్తుంది? రిక్వైర్ వస్తుంది, నాట్ రిక్వైర్స్. ఇది తప్పు, అలాగే పెట్టా నేను. మై పేర్ ఆఫ్ ప్యాంట్స్ రిక్వైర్స్, సారీ, రిక్వైర్డ్ స్టిచ్చింగ్ అని వస్తుంది. మై పేర్ ఆఫ్ ప్యాంట్స్ రిక్వైర్, మై పేర్ ఆఫ్ ప్యాంట్స్ రిక్వైర్డ్ స్టిచ్చింగ్. నెయిదర్ ద స్టూడెంట్ నాట్ ద పేరెంట్ నో ద ఆన్సర్. ఇది చూడండి, నెయిదర్ నార్ రూల్ మీకు చెప్పాను. నెయిదర్ నార్ అన్నప్పుడు 2 సింగులర్ అయితే వర్బు సింగులర్ అవుతుంది, 2 ప్లూరల్ అయితే వర్బు ప్లూరల్ అవుతుంది. ఒకటి సింగులర్ ఒకటి ప్లూరల్ అయితే వర్బుకు దగ్గరగా ఉన్నది తీసుకుంటాం అన్నట్టు, వర్బుకి దగ్గరగా ఉన్నది తీసుకుంటాం. నౌ విల్ సీ నెయిదర్ ద స్టూడెంట్ నాట్ ద పేరెంట్. పేరెంట్స్ లేదు చూడండి, ఇక్కడ పేరెంట్ అంటే ఎయిదర్ మదర్ ఆర్ ఫాదర్. పేరెంట్స్ అని ఉంటే మదరు ఫాదర్ ఇద్దరు ఒక్కరే ఉన్నారనుకోండి, ఫాదర్ ఒక్కరే అనుకోండి పేరెంట్ అంటాం, మదర్ ఒక్కరే ఉన్నారనుకోండి పేరెంట్, మదర్ని ఒక్కరిని పేరెంట్ అంటాం. సో ఇక్కడ 2 సింగులర్లో ఉన్నాయి, నెయిదర్ ద స్టూడెంట్ నాట్ ద పేరెంట్. కాబట్టి వర్బు సింగులరే అవుతుంది. కానీ ఇక్కడ వర్బు ప్లూరల్ ఇచ్చాడు మనకు, నోస్ ఉండాలి, వర్బుకి ఎస్ యాడ్ చేయాలి. నెయిదర్ ద స్టూడెంట్ నాట్ ద పేరెంట్ knows the answer. Next one, either the director or the actor. ఇది కూడా సేమ్ రూల్, neither nor or either or. దీంట్లో కూడా 2 సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్, లేకపోతే ఒకటి సింగులర్ ఒకటి ప్లూరల్ అయితే వర్బుకు దగ్గరగా ఉన్నది. ఓకే, సో డైరెక్టర్ ఇక్కడ 2 ఉన్నాయి, డైరెక్టర్ ఉంది, యాక్టర్ ఉంది, 2 కూడా సింగులర్సే. సో ఇక్కడ సింగులర్ వర్బే తీసుకుంటాం. ఆర్ ఉంది ఇక్కడ, సో ఆర్ బదులు ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. ఈదర్ ద డైరెక్టర్ ఆర్ ద యాక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫెయిల్యూర్. నెక్స్ట్, నెయిదర్ ద స్క్రిప్ట్ నాట్ ద డైలాగ్స్. ఇక్కడ వచ్చింది చూడండి, 3వ రూల్ వచ్చింది మనకు. ఇక్కడ కూడా 2 పార్ట్స్ ఉన్నాయి, స్క్రిప్ట్ ఉంది, డైలాగ్స్ ఉంది. కానీ స్క్రిప్ట్ సింగులర్ అవుతుంది, డైలాగ్స్ అనేది ప్లూరల్ అవుతుంది. సో వర్బుకు దగ్గరగా ఏది ఉంది? ప్లూరల్ ఉంది. వర్బుకు దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ వాజ్ రాదు, వర్ వస్తుంది. నెయిదర్ ద స్క్రిప్ట్ నాట్ ద డైలాగ్స్ వర్ ఇంటరెస్టింగ్. నెయిదర్ ద స్క్రిప్ట్ ఆర్ ద డైలాగ్స్ వర్ ఇంట్రెస్టింగ్. ఇది అర్థమైందా? ఇది 3 ఒకటే టైప్లో ఇచ్చినాను చూడండి. దెన్ ద సేల్ ఆఫ్ వాటర్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇంక్రీజ్ డ్యూరింగ్ సమ్మర్. చూడండి, ద సేల్ ఆఫ్ వాటర్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్, అండ్ వచ్చింది. ఇంకోటి ఇది ఆల్రెడీ ప్లూరల్ ఉంది, ఇది సింగులర్ ఉంది, కానీ ఇక్కడ అండ్ ఉంది కాబట్టి రెండింటిని ప్లూరల్గా తీసుకుంటాం అన్నట్టు. ఓకే, ద సేల్ ఆఫ్ వాటర్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇంక్రీజ్ డ్యూరింగ్, ఇంక్రీజెస్ రాదు కదా, ఇది ఎందుకు వచ్చింది? ఇది సేల్ ఆఫ్ వాటర్, కరెక్ట్, వెయిట్, ఇది వాటర్ కాదు, దీంట్లో నేనే కన్ఫ్యూజ్ అయినా చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి సేల్, ఇది వాటర్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అనేది దీనికి మాడిఫైర్ అవుతుంది, క్వాలిఫైర్ అవుతుంది. ఓకే, ఇది అండ్గా, ఇది 2 సపరేట్ కాదు, సపరేట్. మనం వాటర్ గురించి మాట్లాడతలేం, సాఫ్ట్ డ్రింక్స్ గురించి మాట్లాడతలేం, వీఆర్ టాకింగ్ అబౌట్ సేల్.
సేల్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఆఫ్ ఉంది కదా, ఆఫ్, ఇది ఆఫ్ కాబట్టి ఇవి రెండు కూడా దీనికి ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్స్ అవుతాయి, ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో వీఆర్ టాకింగ్ అబౌట్ సేల్, వీఆర్ టాకింగ్ అబౌట్ సేల్. సేల్ ఈజ్ సింగులర్, సేల్ ఈజ్ సింగులర్. ఓకే, సో డ్రింక్స్ ఇంక్రీజెస్ వస్తుంది, ఏమొస్తుంది? ఇంక్రీజెస్. చూడండి, ఇది జాగ్రత్త, ఇటువంటి కన్ఫ్యూజన్ ఎవరైనా అవడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఆఫ్ అని వచ్చినప్పుడు దాని ముందుదే సబ్జెక్ట్ అవుతుంది. జనరల్గా ఆఫ్ అనేది వచ్చినప్పుడు దాని ముందుది సబ్జెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ద సేల్ ఆఫ్ వాటర్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్, అర్థమైందా? వాటర్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇంక్రీజెస్ డ్యూరింగ్ సమ్మర్. సో వాట్ ఈస్ ఇంక్రీజింగ్? డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, వాటర్ కాదు ఇంక్రీజ్ అయ్యేది, సేల్ ఇంక్రీజెస్, అమ్మకాలు పెరుగుతాయి, అమ్మకాలు. సో ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? అమ్మకాల గురించి మాట్లాడుతున్నాము. ఓకే, అర్థమైంది ఇది? ద సేల్ ఆఫ్ వాటర్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ సార్ అయింది. ఇంక్రీజెస్ డ్యూరింగ్ సమ్మర్. నెక్స్ట్ వన్, 6 months ఆర్ ఆల్ ఐ హ్యావ్ టు ఫైండ్ ఏ జాబ్. చూడండి, మళ్ళీ వన్స్ అగైన్ యూనిట్ వచ్చింది, 6 months. దీన్ని సింగులర్ గానే తీసుకుంటాం. 6 months ఈజ్ ఆల్ ఐ హ్యావ్ టు ఫైండ్ ఏ జాబ్. నెక్స్ట్, ద బుక్ ఇంక్లూడింగ్ ద సిడి అండ్ ద ఫ్రీ గిఫ్ట్స్. చూడండి, ఇంక్లూడింగ్ కానీ అలాంగ్ విత్ కానీ ఇలా వచ్చినప్పుడు దాని ముందు ఉన్నదే మనం సబ్జెక్ట్ గా తీసుకుంటాం. ఓకే, ఈవెన్ దో గిఫ్ట్స్ అనేది ప్లూరల్ అయినప్పటికీ, ఇది మనకు సంబంధం లేదు, ఇది సబ్జెక్ట్ లో భాగం కాదు. ఇట్ ఈస్ గివింగ్ ఓన్లీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ బుక్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సిడి ఆర్ ఫ్రీ గిఫ్ట్స్. వీఆర్ టాకింగ్ అబౌట్, ఇది లేకపోయినా సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ద బుక్ ఈజ్ ఉండాల, బుక్ సింగులర్ కాబట్టి ద బుక్ ఈజ్ నాట్ వర్త్ ద ప్రైస్. ఈ బుక్ అంత ధర పలకదు, ఈ బుక్ అంత ధర పలకదు. ద బుక్ ఈజ్, బుక్ సింగులర్ కాబట్టి వర్బ్ కూడా ఇది ఈజ్ అనేది రావాలి, ఆర్ అనేది వాడకూడదు. ఓకే, నెక్స్ట్ వన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఐ థింక్ ఇట్స్ ఓవర్, ఐ బిలీవ్. ఇంకోటి ఉంది. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ సప్లై ఏ వర్బ్ ఇన్ అగ్రిమెంట్ విత్ ఇట్స్ సబ్జెక్ట్. ఓకే, టు టేక్ పే అండ్ దెన్ నాట్ టు డూ వర్క్ ఈజ్ డిజానెస్ట్. ఓకే, ఇక్కడ అండర్లైన్స్ చేసినట్లు మర్చిపోయినాను నేను. టు టేక్ పే అండ్ దెన్ నాట్ టు డూ వర్క్ అంటే జీతం తీసుకొని పని చేయకపోవడం అనేది ఈజ్ డిజానెస్ట్, టు టేక్ పే అండ్ దెన్, ఇట్ చూడండి, యాక్చువల్గా టు టేక్ పే అయిపోయింది ఇది, అండ్ దెన్ అండ్ వచ్చింది కానీ అండ్ నాట్ టు వర్క్ అప్పుడు మనకు ప్లూరల్ అయ్యేది, అండ్ దెన్ వచ్చింది కాబట్టి ఇది వర్క్ అనేదే మనం సింగులర్ తీసుకుంటాం. ఈజ్ డిజానెస్ట్. ఓకే, నాట్ టు డూ వర్క్, నాట్ టు డూ వర్క్ ఈజ్ డిజానెస్ట్. ఇక్కడ డూ అనేది తీసుకుంటాం అన్నమాట సబ్జెక్ట్ గా. ద కాస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్టికల్స్ హ్యాస్ రైజన్. చూడండి, మళ్ళీ చూడండి, ఆఫ్ అనేది వచ్చింది, ఆఫ్ అనేది వచ్చినప్పుడు దాన్ని ముందు తీసుకుంటాం. సో కాస్ట్ హ్యాస్ రైజన్, ఐ థింక్. ఓకే, దెన్ ద జ్యూరీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్స్. ద జ్యూరీ అనేది సింగులర్ గా యూజ్ చేయొచ్చు, ప్లూరల్ గా కూడా యూజ్ చేయొచ్చు. నేను చెప్పాను కొన్ని కలెక్టివ్ నౌన్స్ ని సింగులర్ గా యూజ్ చేయొచ్చు, లేదంటే ప్లూరల్ గా కూడా యూజ్ చేయొచ్చు అని నేను చెప్పాను. అయితే ఇక్కడ జ్యూరీ అంటే ఏమంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్. అయితే ఇక్కడ డివైడ్ అని అన్నాం కాబట్టి మనం ప్లూరల్ గానే తీసుకుంటాం. డివైడెడ్ అన్నారు కాబట్టి ఇది సింగులర్. ప్రెసెంట్ టెన్స్ లో అయితే ఆర్ వాడతాం, పాస్ట్ టెన్స్ లో అయితే వర్ వాడతాం. టైం అయినట్టుంది, పిల్లలు వస్తున్నారు. వి ఎండ్ ది హియర్. రేపు ఇంకా ఎన్నున్నాయి? ఇది ఈరోజు అయిపోయింటే బాగుండేది, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. రేపు ఫస్ట్ ఇయర్ వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతున్నారు. ఓకే, సో విల్ స్టాప్ హియర్, విల్ కంటిన్యూ టుమారో, రైట్?